అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ తత్వము, లీలలు, పరమార్థంలో ఇప్పుడు గోవర్ధన లీల. ఈ గోవర్ధన లీల ఎంతో అద్భుతమైన లీల. అందరూ తెలుసుకోవాల్సిన లీల. తెలుసుకొని ఆనందించే లీల. వ్రజభూమిలో అంటే గోకులంలో గోపాలురందరికీ ప్రధానంగా గోవులను పెంచడం, పాలు, పెరుగు, నెయ్యి ఉత్పత్తుల వల్ల అవన్నీ అమ్ముకోవటం, దాని మీద ఆధారపడి జీవించేవాళ్ళు. అందుకే ఇంద్రుడు వర్షాలు కురిపిస్తూనే ఉండాలనే నమ్మకంతో ప్రతి సంవత్సరం వాళ్ళు ఇంద్రయాగం చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఇంద్రుడిని తమ ఉపజీవన దేవుడిగా భావించారు. అందువల్ల గోకులంలో ప్రజలందరూ ప్రతి సంవత్సరం ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఘనంగా పూజలు, ఉత్సవాలు నిర్వహించేవారు. వర్షాల కోసం, తమ పంటలు, పశువుల సంరక్షణ కోసం ఈ ఆచారాన్ని పాటించేవారు. ఒక సంవత్సరం శ్రీకృష్ణుడు ఈ పూజలు నిర్వహించడానికి గోకులవాసులు చేసే ప్రయత్నాలు, ఏర్పాట్లు, హడావుడి ఇదంతా చూసి అక్కడ పెద్దలందరూ కూర్చుని ఉన్న చోటికి వెళ్ళి ఇలా ప్రశ్నిస్తున్నాడు. ముందుగా పెద్దలందరికీ నమస్కరించి, మీరంతా ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంత హడావుడిగా అని అడుగుతాడు. అప్పుడు నందుడు అంటాడు, కన్నా ఇంద్రదేవుణ్ణి పూజించాలి, అందుకే ఈ ఏర్పాట్లన్నీ. ఇంద్రదేవుణ్ణా? మనం ఇంద్రుణ్ణి ఎందుకు పూజించాలి? ఇంద్రదేవుడు మనకు సమయానుకూలంగా వర్షాలను కురిపిస్తాడు కదా, అందుకు. లేకపోతే? అదే, పూజలు చేయకపోతే అని. లేకపోతే ఏముంది, కోపం వచ్చి వర్షాలు కురిపించడం ఆపేస్తాడు, లేకపోతే కుంభవృష్టి కురిపించి వరదలు తెప్పిస్తాడు. అసలు వానలు కురిపించే దేవుడు ఇంద్రుడే అయితే ఆ వానలను ఆపే శక్తి కూడా ఆయనకుంటుంది కదా. అంతేగాని భక్తితో కాకుండా భయంతో చేసే పూజ ఎందుకు? మన కర్మల వర్షమే మన కర్మల ఫలమే వర్షం. ప్రకృతే మనకు జీవనాధారం. అహంకారంతో ఉన్న దేవుడిని పూజించటం ధర్మం కాదు. అసలు మీ దృష్టిలో దేవుడు మంచివాడా, చెడ్డవాడా? అయ్యో, దేవుడు చాలా మంచివాడు కన్నా, అందుకే ఆ దేవుడు కోపం రాకుండా ఈ పూజలు. మరి కోపం వస్తే భగవంతుడు ఎలా అవుతాడు? ఉదాహరణకి పిల్లలు అల్లరి చేస్తే అమ్మా నాన్నలకు కోపం వస్తుందా? రాదు కదా. మరి అటువంటప్పుడు మీరు పూజలు చేయకపోతే, తప్పు చేస్తే భగవంతుని కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? మనందరం మనందరం ఆయన పిల్లలమే కదా. అంటే భగవంతుడు మనందరికీ తండ్రి కదా. తండ్రికి ఎక్కడైనా పిల్లలపైన కోపం వస్తుందా? ఎక్కడ కోపం వస్తుందో అని ముందే మనం అనుకొని భయపడటం ఎందుకు? ఎందుకంటే మనం పూజ చేయకపోతే, ఇంద్రయాగం చేయకపోతే వానలు ఆపేసి బాధ పెడతాడు కదా, అందుకు. ఓహో! అందుకని భయపడి మీరు పూజ చేస్తున్నారా? పూజ అనేది ప్రేమతో, భక్తితో, ఇష్టంతో చేయాలి కానీ భయంతో చేయకూడదు. మనం భక్తితో దేవుడి అనుగ్రహాన్ని పొందాలి కానీ దేవుణ్ణి భయంతో పూజించి కొనుక్కోకూడదు. ఇంతకీ కిట్టయ్య, నువ్వు మాకేం చెప్పాలనుకుంటున్నావు? మరి మనం ఎవరిని పూజించాలి? పెద్దలారా, గోవర్ధన పర్వతం పశువుల గ్రాసమైన మేత ఇస్తుంది. వృక్షాలు, జలాలు, పళ్ళు, కూరగాయలు అన్నీ ఈ పర్వతం నుంచే మనకు లభిస్తాయి. చివరికి వంట చెరుకు కూడా మనకి ఈ పర్వతం మీద ఉండే చెట్ల నుంచే వస్తుంది. ఇంకా మనకు పాలిచ్చి మన పోషణకు ఆధారమైనవి పశువులు. మనకు ఆహారం ఇచ్చేది ఈ భూమి. ఇవన్నీ పూజనీయం కాదా? వాటిని పూజించండి. అంతేకాని మనకు కనిపించని దేవుళ్లకు పూజలు చేయలేదని కోపించి బాధలు పెట్టే దేవుళ్లకు పూజలు వద్దు. మన జీవనాధారాలు ప్రకృతి మరియు ధర్మం. మనకి ప్రతినిత్యం కనిపించే దేవుళ్ళైన గాలి, నీరు, మట్టి, పాలిచ్చే గోవులు, వాటికి మేతనిచ్చే గోవర్ధనగిరి ఒక్క మేత ఏమిటి? పళ్ళు, కాయలు, పూలు, ఇళ్లకు బళ్లకు కావలసిన కట్టెలనిచ్చే చెట్లు, ఇవి మనకి అన్నీ సమకూరుస్తున్నాయి. ఇవే మన దేవుళ్ళు. కనుక అన్నింటికీ కలిపి గోవర్ధనగిరికి పూజ చేద్దాం. అప్పుడు అందరినీ పూజించినట్లే. ప్రకృతిని గౌరవించటం, దానికి కృతజ్ఞత చూపించటం అనేది అందరి దేవతల్ని పూజించడం కంటే కూడా గొప్పది అని బోధించాడు కృష్ణయ్య. ఎప్పుడైతే కృష్ణయ్య ఇట్లా విడమర్చి చెప్పాడో, కృష్ణయ్య చెప్పగానే వెంటనే ఆ గోపకులం అంతా అవును, కొండదేవరినే కొలుద్దాం,
అంటూ అరిచారట. అందుకే ఇంద్ర పూజ చేయకుండా గోవర్ధన పూజ చెయ్యాలి అని చెప్పాడు. కృష్ణుడి మాటలోని సత్యాన్ని గ్రహించిన గోకులవాసులు ఆ సంవత్సరం ఇంద్రయాగం మానుకొని కృష్ణుడు చెప్పిన విధంగా అన్నోత్సవం, గోవర్ధన పూజ చేశారు. పశువులని, భూమిని కూడా పూజించారు. గోపాలురు, గోపికలు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి రకరకాల వంటలు వండారు. పాలను, పెరుగును, నెయ్యిని పోశారు. విభిన్న భోజన పదార్థాలను పర్వతం చుట్టూ వరుసగా గోవర్ధనగిరికి నైవేద్యంగా అమర్చారు. వాళ్ళ ఆరాటం చూసి కృష్ణుడు ఇలా అంటున్నాడు, గోవర్ధనుడు మనం చేసిన నైవేద్యాలు స్వీకరించడానికి తప్పకుండా వస్తాడు అని. గోకులవాసులు గోవర్ధనగిరిని పూజించేటప్పుడు గోవర్ధనగిరిపై శ్రీకృష్ణుడు 7 రూపాలతో దర్శనమిచ్చి వాళ్ళు పెట్టిన నైవేద్యాలను ఆరగిస్తూ దర్శనమిస్తాడు. గోవర్ధనగిరిపైన 7 రూపాల్లో ఉన్న కృష్ణుడిని చూసి గోపబాలురు ఆశ్చర్యపోయారు. తమ పక్కన తమ చెలికాడు కృష్ణుడున్నాడు, మరి గోవర్ధన పర్వతం మీద 7 రూపాల్లో నైవేద్యాలను ఆరగిస్తున్నది కూడా కృష్ణుడే. వాళ్ళు పైకి కిందకి పైకి కిందకి ఆశ్చర్యంగా చూడసాగారు. ఈ లీల ద్వారా కృష్ణుడు ఈ విధంగా బోధ చేశాడు. నేను సర్వాంతర్యామిని. నేను ఆకాశంలో ఉన్న ఇంద్రుడి రూపంలోనే కాదు, మీరు పూజించిన ఈ పర్వత రూపంలోనూ, ఆవుల రూపంలోనూ, సకల జీవుల్లోనూ ఉన్నాను. కనుక మీరు మీ చుట్టూ ఉన్న వాటిని, మీ జీవితానికి సాయపడే వాటిని గౌరవించండి. గోకులు వాసులందరూ గోవర్ధన చుట్టూ నృత్యాలు చేస్తూ తిరుగుతూ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఎప్పుడైతే తనకు జరగవలసిన పూజ ఆగిపోయిందో దేవేంద్రుడు గోకులవాసులు తనని తీవ్రంగా అవమానించినట్లు భావించాట. ఎవరో గొల్లపిల్లవాడు చెప్పినంత మాత్రాన తనను పూజించడం ఆపివేస్తారా? అహంకారంతో తన్నే ధిక్కరిస్తారా? తన శక్తి ఏమిటో వారికి తెలియదా అనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయి వాళ్లపై కోపం వచ్చింది ఆ ఇంద్రదేవుడికి. వెంటనే ఆ ఇంద్రదేవుడు ఆ కోపంతో ఇంద్రుడు ప్రళయాన్ని తలపించే వర్షాన్ని, ఉరుముల్ని, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాన్ని, పెద్ద పెద్ద రాళ్లను గోకులంపై కురిపించడం మొదలుపెట్టాడు. ఆకాశం చిల్లులు పడేటట్లుగా వరద నీరు భూమిని ముంచెత్తుతోంది. గోకులవాసులు, చిన్నపిల్లలు, ఆవులు, దూడలు మొత్తం ప్రాణభయంతో వణికిపోయారు. అప్పుడు కృష్ణుడు వారితో భయపడొద్దని చెప్పి తన యొక్క ఒక కాలును నేలపై స్థిరంగా పెట్టి రెండవ కాలును కొద్దిగా వంచి నృత్యభంగిమలో నిలబడ్డాడట. ఎడమ చేతి గుప్పెటను మూసి తన చిన్న వామపాణి వేలుతో, అంటే చిటికన వేలును మాత్రం పైకి లేపి దానిపై గోవర్ధనగిరిని గొడుగులాగా నిలబెట్టాడు. వేణువును పట్టుకున్న కుడి చేతినేమో తన నడుము మీద ఆనించి నిలబడ్డాడు. గోవర్ధనగిరిని చిటికెన వేలుపై ఒక ఆభరణంలా ధరించాడు. మరి పర్వతం అంటే చాలా బరువు కదా. కృష్ణ ఏమో చిన్న బాలుడు. మరి ఎట్లా ఏముందండి, ముజ్జగాలను బొజ్జలో దాచుకున్న ఆ స్వామికి గోవర్ధనగిరి ఒక బరువా? భయంతో ఆశ్చర్యంతో వణికిపోతూ నిలబడ్డ గోకులవాసులందరినీ ఆ పర్వతం కిందకి ఆహ్వానించాడు. ఈ అద్భుతాన్ని చూస్తూ గోకులంలోని చిన్న పెద్ద గోవులు, గోపాలురు, గోపికలు, అన్ని జీవులు అందరూ భయ విస్మయాలతో పర్వతం కింద సురక్షితంగా తలదాచుకున్నారు, రక్షణ పొందారు. ఆ విధంగా గోవర్ధనగిరిని తన చిటికెన వేలుపై ఆభరణంగా నిలిపి అలా 7 అహోరాత్రులు నవ్వుతూ చెమట చిందించకుండా అలసట లేకుండా నిలిచాడు. గోగోపబాలులను రక్షించాడు. తన శరణు కోరిన వాళ్ళందరికీ కూడా ఆకలి దప్పులు లేకుండా సంతోషపరిచాడు. తన అనుగ్రహాన్ని కురిపించాడు. వాళ్ళల్లో వాళ్ళు ఈ అద్భుతాన్ని చూసి, ఈ చిన్నవాడు ఎవరు? నిజంగా మన యశోదమ్మ ముద్దు బిడ్డేనా, లేక మన రక్షకుడా? ఏమో ఏమీ అర్థం కావట్లేదు. ఇలా తర్కించుకుంటున్నారు. చివరికి నందుడు కూడా ఆశ్చర్యంతో నిండిపోయాడు. ఆ 7 రాత్రులు కుంభవృష్టి కురిసినప్పుడు కొండ కిందకి నీళ్లు రాకుండా స్వామి యొక్క సుదర్శన చక్రము కొండపైన గొడుగుగా నిలిచింది. మేఘాల్లో వర్షాన్ని ఇచ్చే ఆవిరి కొండలు కూడా ఎండిపోయినాయి. 8వ రోజుకి ఇంద్రుడి దగ్గర వర్షం కురిపించడానికి ఒక్క చుక్క నీరు కూడా లేదు. అప్పుడు మేఘాలు ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఇంద్రదేవ, అహంకారంతో నువ్వు మమ్మల్ని ప్రయోగించావు. మదంతో మేము రాళ్ల వర్షం, ప్రళయ వర్షం కురిపించాము. సకాల వర్షం కురిపించాల్సిన ధర్మం మనది. కానీ మనం
అహంకార మదంతో అధర్మానికి పాల్పడ్డాం అన్నారట. అప్పుడు అయినా కూడా ఇంద్రుడు అహంకారం చావక, ఎవరా దేవుడు? ఆ నల్ల పిల్లవాడా? ఇప్పుడే నా ఇంద్రజాలంతో ఆ మాయలను ఖండిస్తాను అంటూ తన వజ్రాయుధాన్ని ప్రయోగించబోయాడు. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇంద్రుడి శక్తిని నిస్సారం చేసి ఇంద్రుడి అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించి కనువిప్పు కలిగించాడు. అప్పుడు తెలిసొచ్చింది ఇంద్రుడికి. ఇంద్రుడు కృష్ణుడు నారాయణ స్వరూపమని, కృష్ణుని దివ్యశక్తి ముందు తన శక్తి ఎంత చిన్నదో తెలుసుకున్న ఇంద్రుడు కుంభవృష్టి వర్షాన్ని ఆపివేస్తాడు. అప్పుడు కృష్ణుడు గోకులవాసులను వారి వారి ఇళ్లకు పంపించి ఆ తర్వాత గోవర్ధనగిరిని కిందకి దింపి నమస్కరిస్తాడు. ఆ కొండకి నమస్కరిస్తాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న ఇంద్రుడు కృష్ణుడిని శరణు వేడి తన తప్పును క్షమించమని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఇంద్రునితో, పంచభూతాలను జీవరక్షణకై సమన్వయం చేసే ఉద్యోగమే కదా నీకిచ్చింది. నీకిచ్చిన నీ విద్యుక్త ధర్మం మాని లోకానికి ఏదో ఉపకారం చేస్తున్నాననుకొని అహంకరించావు. నీ సేవలకు పూజలు, సేవలు, నైవేద్యము ముడుపుగా కోరావు. వర్షాలు కురవనీయకుండా చేసి భయపెట్టి మరి రాబట్టే స్థితికి చేరావు. అందుకు తగిన శిక్ష విధించు ప్రభు అన్నాడట ఇంద్రుడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, నేను విధించే శిక్షలు జీవుని పరిమార్చుడికే కాదు, మంచిగా మార్చడమే నా పరమావధి. నేను మేలు చేయటానికి ముందుగా ఆయా దోషుల యొక్క ఐశ్వర్యాన్ని ఉపసంహరిస్తాను. వారు తప్పు తెలుసుకుంటే సంతోషిస్తాను. ఇక్కడ ఐశ్వర్యము అంటే సంపద ఒక్కటే కాదండి. వాళ్ళ గర్వానికి, వాళ్ళ అహంకారానికి కారణమైన ఏదైనా సరే, బలం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వారు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడితే సంతోషిస్తాను, ఆదరిస్తాను. అహంకారం దేవుడికి కూడా పనికిరాదు. నీవు దివ్యుడివి, అంటే గొప్పవాడివి, దేవతలందరికీ రాజువి. అయినా అహంకారం నిన్ను క్రమం తప్పించింది. ఈ విషయం నీకు అందరి ముందరా చెప్పవచ్చు. కానీ నా ముందు నువ్వు దీనుడివై క్షమను కోరే సంఘటనని మానవులు చూసి నిన్ను చులకన చేస్తారనే వారందరినీ పంపించివేశాను. నీకు ఏకాంతంగా దర్శనమిచ్చాను. వెళ్ళి నీ పరిధిలో నీవు ప్రవర్తించు. నీవు హాని చేస్తావన్న భయంతో కాకుండా మేలు చేస్తావన్న ప్రేమతోనే ప్రజలు నిన్ను పూజించాలి. ప్రజల రక్షణే ప్రధాన ధర్మం అని తెలుసుకున్న ఇంద్రుడు కృష్ణునికి నమస్కరించి గోవింద అని పేరిచ్చాడు. గోవింద అంటే గోగోపులను, అంటే గోవులను రక్షించినవాడు, భూమిని రక్షించినవాడు, భక్తులను రక్షించినవాడు. కృష్ణుడు గోకులవాసులకు, తద్వారా ఇంద్రుడికి కూడా జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో చూపించాడు. ఈ విధంగా కృష్ణుడు తన సాక్షాత్కారం ద్వారా, అంటే తన లీల ద్వారా ప్రేమపూర్వకమైన ధర్మ మార్గాన్ని అనుసరించాలని, అహంకారాన్ని విడిచిపెట్టాలని ఇంద్రుడికి బోధించాడు. కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనే సూత్రాన్ని తన లీలతో చూపించాడు. ఈ గోవర్ధన లీలను వినినవారు, చెప్పినవారు, స్మరించినవారు అహంకారం విడిచిపెట్టి భక్తిలో నిలబడతారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ లీల ప్రకృతిని పోషించటం మరియు రక్షించటాన్ని సూచిస్తుంది. ఎలాగంటే కృష్ణుడు గ్రామస్తులను ఆచారాలను గుడ్డిగా అనుసరించకుండా తమను నిలబెట్టిన కొండను పూజించటమని ప్రోత్సహించాడు, అనుగ్రహించాడు. ఏది నీకు అన్నం పెడుతుందో దాన్నే దైవంగా పూజించు. ఏది నీకు నీడనిస్తుందో దాన్నే కోవెలగా భావించు. ఎవరు నీకు మంచి నేర్పుతారో వారినే నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానించు. అప్పుడే నీవు గొప్పవాడు అవుతావు.